హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు పూర్తిగా వీడియో ఏపీ అభ్యర్థుల గురించి మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఈ పూర్తి డిఎస్సి మన తెలంగాణ డిఎస్సిని పోలి ఉంది, ఆ దిశగా పయనిస్తుంది. కానీ ఈ పోస్ట్ పోన్ అయ్యే క్రమంలో, ఈ వాయిదా పడే క్రమంలో ఎంతోమంది ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. 99% పోస్ట్ పోన్ అయితే బాగుండు అని ఎన్నో దేవుళ్ళకు మొక్కున్నారు, ఎంతో టెన్షన్ భరించారు, ఎంతో ఇబ్బందులు పడ్డారు. కానీ ఫైనల్గా పోస్ట్ పోన్ అయింది. అంటే ప్రస్తుతం ఎగ్జామ్ లేదు, ఆ టెన్షన్ లేదు. మరి వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న మనకు తలెత్తాలి 100%. మరి పూర్తిగా మీరు రెస్ట్లో ఉన్నారా, లేక హౌస్ అరెస్ట్లో ఉన్నారా, లేక రిలాక్స్లో ఉన్నారా, లేక రిలాక్స్ అయ్యి రీఛార్జ్ కావాలనుకుంటున్నారా, లేదా వేరే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలనుకుంటున్నారా, లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా, మరి ఇదే ప్రిపరేషన్ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేక సైలెంట్గా ఉన్నారా? మరి మీరు ఒక్కసారి పోస్ట్ పోన్ కాకపోతే మీ పరిస్థితి ఏమిటి అనే అంశాన్ని గనక మీరు చర్చించుకుంటే మీకుగా అప్పుడు అనుకున్నారు, కాస్త టైం దొరికితే చాలు చదివేవాడిని, కాస్త టైం దొరికితే చాలు ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధించేవాడిని అని అనుకున్నారా లేదా? మొదట్లో ఉన్న మోటివేషన్ రాను రాను తగ్గుముఖం పడుతుంది 90% పీపుల్లో. 90%, కేవలం 10% మాత్రమే కాన్స్టెంట్గా, కంటిన్యూస్గా, క్యాలిబర్తో, కమిట్మెంట్తో పనిచేస్తారు. మరి మీరు 10%లో ఉన్నారా లేదా చూసుకోండి. ఇప్పటికీ మీ దగ్గర సమాధానం లేకపోతే గత కొన్ని రోజులు గనక ఆ కోర్టు కేసులు, విద్యార్థుల యొక్క ప్రదర్శనలు, నిరసనలు, మెయిల్స్, మరి ఆ మెయిల్స్ పెట్టడంలో కూడా నేను కూడా మీకు సాయం చేశాను అనే విషయాన్ని మీరు విస్మరించరాదు. మన టెలిగ్రామ్ గ్రూప్లో, మరి మన కమ్యూనిటీ పోస్ట్లో, మన యాప్లో కూడా విద్యార్థుల కోసం పరితపించాను. ఎందుకంటే కాస్త టైం దొరికితే చాలు మా విద్యార్థులు చదువుకుంటారు. మా విద్యార్థులు అడిగింది పోస్టులు కాదు, పోస్ట్ పోన్ మాత్రమే, చదువుకుంటాము అనే ఒక అవకాశం కోసమే. కాబట్టి మరి ఇప్పుడు మీరు అనుకున్నదే జరిగింది. కానీ మరి ఇది వాయిదానా, రద్దా? మరి ప్రభుత్వం కొత్తగా వస్తే ఖచ్చితంగా, కొత్త ప్రభుత్వం ఎప్పుడే కానీ పాత పరిస్థితిని కంటిన్యూ చేయదు. ఎవరో వేసిన నోటిఫికేషన్కు వీరు పరీక్ష పెట్టారు కాబట్టి రద్దయ్యే అవకాశాలు వస్తాయి. కొత్త ప్రభుత్వం కూడా కొత్త ఆశలు చెప్తుంది. ఏమని చెప్తుందంటే రావడంతోనే మొదటి ఫైలే మెగా డిఎస్సి అని, ఊహించని డిఎస్సి అని. మరి విద్యార్థులందరూ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మన ప్రవర్తన ఎలా ఉంది? మనం టైం అడిగాము, టైం దొరికింది. మరి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? మరి పోటీ అంటారా? విపరీతంగా పోటీ పెరిగింది. ఆశలు వదులుకున్న వారు, సన్నగిల్లిన వారు ఒక్కసారి రిలాక్స్ అయ్యి వెంటనే ప్రిపరేషన్లో ఉన్నారు. మరి గతంలో చదవని వాళ్ళు చదువుదాము, కొడదాము. మరి ప్రైవేటు జాబులు చేసేవారు ఉద్యోగాలకు స్వస్తి చెప్పారు. మరి వేరే ఎగ్జామ్ రాదామన్నా కానీ ఇప్పుడు మన దగ్గర ఎగ్జామ్స్ లేవు. కేవలం ఉన్నదల్లా డిప్టీ డిఓ మాత్రమే. కాబట్టి విద్యార్థుల మిత్రులారా, మీరు కొనసాగించండి, ఇదే పంతాన్ని కొనసాగించండి. మీకు తెలుసు ఎలక్షన్ అనేటువంటిది May 13, అంటే దగ్గరలోనే ఉంది. మరి June 4th వరకు మనకు రిజల్ట్ వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే డిసిషన్ తీసుకుంటుంది 100%. మరి మీరు ఇప్పటికీ పోస్ట్ పోన్ అయింది, తాత్కాలికంగా వాయిదా తప్ప పూర్తిగా వాయిదా కాదు. కొత్త డేట్లు మళ్ళీ అప్పటికప్పుడు ప్రకటిస్తారు. మీరు సన్నద్ధమై ఉండాలి. మళ్ళీ ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది చదవని వల్ల. ఇప్పుడు రిలాక్స్ అని, ఫంక్షన్ అని, మిత్రులని, రీఛార్జ్ అని ఇట్లా కూర్చుంటే కష్టము. ఒకరోజు రెస్ట్ ఇవ్వండి, 2 రోజులు రెస్ట్ ఇవ్వండి. అది కూడా ఎందుకోసం అంటే మూడ్ చేంజ్ కావడానికి. ఒక మూడు నుండి మరొక మూడు, ఒక ప్రవర్తన నుండి మరొక ప్రవర్తన, మరి ఒక వాతావరణం నుంచి మరొక వాతావరణానికి మారడానికి మాత్రమే మనం టైం ఇవ్వాలి తప్ప పూర్తిగా టైంను దానికే కేటాయించకూడదు. ఎందుకంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. మీకు తెలుసు, పరీక్ష 2018లో నోటిఫికేషన్ ఇచ్చి 2019లో పెట్టారు. అంటే దాదాపు 6 సంవత్సరాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. మీరు ఏ పని చేసుకోలేని, బతకలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. పేదరికం అడ్డంకి, మరి రెంట్లు అడ్డంకి, ఇవన్నీ అడ్డంకులు కావు. ఇవన్నీ కూడా అధిగమించడానికి ఒక అవకాశం. మీకు జాబ్ వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే కూడా ఎలా ఉంటుంది. మీరు ఇప్పటి నుండే మోటివేషన్ కావాలి. తీరా టైం అయిపోయినాక మోటివేషన్ వస్తే లాభం లేదు. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ సీట్ రాగానే వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే
ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ అన్నాడు. సెకండ్ ఇయర్ వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే ఐ వాంట్ టు గెట్ గవర్నమెంట్ జాబ్ అన్నాడు. థర్డ్ ఇయర్లో వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే మై గోల్ ఈజ్ కంప్లీట్ ప్రైవేట్ సాఫ్ట్వేర్ జాబ్ అన్నాడు. మరి ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే సింపుల్గా ఒకే ఒక్క మాట అన్నాడు, ఐ వాంట్ టు క్లియర్ మై బ్యాక్లాగ్స్ అన్నాడు. చూడండి, 4 సంవత్సరాల్లో అతని ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది అంటే మనకు కూడా రోజు రోజుకు వయసు పెరుగుతుంది, ఓపిక తగ్గుతుంది, కాబట్టి ఎక్కువసేపు కూర్చోలేం. కాబట్టి ఇప్పుడు కూర్చోకపోతే ఎప్పుడు కూర్చోలేరు. నేను మళ్ళీ పదే పదే చెప్తున్నాను, మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఒకసారి ఒక పరీక్ష బాగా రాయకపోతే ఆ పరీక్ష మీ చేత కక్ష కట్టి అన్ని పరీక్షలు రాసేలా చేస్తుంది, మళ్ళీ ఆ సబ్జెక్టునే సరిగా చదివేటట్టు చేస్తుంది. మీరు 10th క్లాస్లో మ్యాథ్స్ సరిగా చదవలేదు, ఇప్పుడు కక్ష కట్టి మ్యాథ్స్ చదివిస్తుంది. మీరు డైట్లో బీఈడీలో సైకాలజీ కరెక్ట్గా చదవలేరు, మళ్ళీ మిమ్మల్ని చదివేలా చేస్తుంది. అంటే సబ్జెక్టుకున్న పవర్ అది, సబ్జెక్టుకున్న ఆబ్జెక్టివిటీ అనేటువంటిది అది. కాబట్టి ఏక్ బార్ కామ్ కర్నా బార్ బార్ కమానా, ఒకేసారి గట్టిగా కష్టపడాలి, జీవితాంతం సుఖపడాలి. ఒకసారి జీతం వస్తే ఒకసారి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి సమయం చాలా విలువైనది. వాడిన మాట విసిరిన రాయి, కాలం పోయిన తర్వాత కాలం తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి ఒక్కొక్క నిమిషం చాలా విలువైనది. టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. ఆ మైండ్ సెట్తో ఉండకండి. రద్దు అవుతుంది కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి టెట్ అంటున్నారు సార్ అంటున్నారు. మీరు అనవసరమైన చర్చలు, కాలయాపనలు ఇవన్నీ కూడా, మీతో మాట్లాడేవాడు కూడా చాలా ఫ్రీగా ఉన్నవాడు, ఎందుకంటే బిజీగా ఉన్నవాడికి టైం దొరుకుతుంది. వాడు బిజీగా ఉన్నాడు కాబట్టి చదువుతున్నాడు, ఎవరికి కనిపించట్లేదు. హౌస్ అరెస్ట్లో ఉన్నాడు, వాడు చాలా మోటివేటెడ్ అయి ఉన్నాడు. వానికి సమస్యలు తెలుసు, పేదరికం తెలుసు, టైం విలువ తెలుసు, ఆర్థిక పరిస్థితి బాలేవు, వాడు ఉన్నతంగా బతకాలనుకున్నాడు. మరి మేమే రాత్రింబవళ్ళు కష్టపడి మీకోసం పరీక్షలు పెడుతున్నాం. మీకు తెలుసు సైకాలజీ పర్స్పెక్టివ్స్ నాకు వదిలేయండి, ఇప్పుడు డెప్త్ చదవండి, ఇప్పుడు ప్రశ్నలు అడగండి. ఇప్పుడు ఏ టాపిక్లు చదవలేదో ఆ టాపిక్లు మీరు మమ్మల్ని అడగండి. మన యాప్ ఉంది, మీకు గతం నుంచి ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. కాబట్టి దయచేసి మిత్రులారా, సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఎడ్జిటి వారికి 12 మార్కులు, పీఈటీ వారికి 5 మార్కులు, పర్స్పెక్టివ్స్ స్కూల్ అసిస్టెంట్ వారికి 5 మార్కులు, సైకాలజీ 5 మార్కులు. మరి ఈ మార్కులను సిలబస్ ఆధారంగా చక్కటి పుస్తకం మార్కెట్లో ఉంది. మరి కోర్స్ కూడా ఉంది. కోర్సుతో పాటు కోర్స్ ఉంటాయి. డెప్త్ నేర్చుకోండి, ఒక్క పాయింట్ మిస్ కాలేదు. మిమ్మల్ని విన్న తర్వాత, ఇప్పుడు వినడానికి టైం ఉంది, విని ఒకసారి పుస్తకం చదువుకోండి, వెంటనే ప్రాక్టీస్ బిట్ చేయండి. దీన్ని మించినటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక లేదు. మీరు ఒకసారి క్లాస్ విన్న తర్వాత మీరు మర్చిపోతే, మీరు గుర్తు పెట్టుకోకపోతే అది నా పూచి. వెంటనే మన యాప్లో మెసేజ్ చేయండి. మీకు సంబంధించిన కోర్సు 399 రూపాయలు, 12 మార్కులు. ఇది అద్భుతమైన సాహసం. సైకాలజీ సిలబస్ సపరేట్గా, పిఐఈ సపరేట్గా అద్భుతంగా మన క్లాసులు ఉంటాయి. ఇది నిజం. ఇది మీరు ఈజీగా నేర్చుకుంటారు, ఉల్లాసంగా నేర్చుకుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు వినవచ్చు. మీకు ఎక్కువసార్లు వినే అవకాశం ఇవ్వను, ఒకసారికే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే పర్స్పెక్టివ్స్ డెప్త్ సబ్జెక్ట్, అన్ని పుస్తకాలు ఎల్లడ పట్టి మీకు ఏమాత్రం శ్రమ లేకుండా, మేము నిద్రలు పోకుండా మీరు ప్రశాంతంగా నిద్రపోవాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మంచి పుస్తకం మార్కెట్లో ఉంది. ఇది పుస్తకం మరియు ఇది కోర్సు ఖచ్చితంగా తీసుకొని ఒకసారి విని పుస్తకం చదివితే చాలు, అద్భుతంగా మన పుస్తకం ఉంటుంది. గత 2018 డిఎస్సి విజేతల మాదిరిగానే మీరు విజయం సాధిస్తారు. మీకు ఏ అనుమానాలున్నా సరే మన యాప్లో మీరు చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా మేము స్పందిస్తాం. మరియు మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాజా, నిజ, వాస్తవ సమాచారం, ఎప్పటికప్పుడు కంటెంట్ వీడియోలు, ప్రాక్టీస్ బిట్స్ ఖచ్చితంగా మీకు వస్తాయి. అది మీకు అవసరం. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పింది మీరు వింటున్నారని, అలాగే చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.